హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదండి, దానికోసమని ఒక 5 ప్రసాదాలు ఈజీగా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసేసి స్వీట్ రెసిపీ పాయసం చూద్దామే. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి తీసుకున్నానండి. ఫస్ట్ వచ్చేసేసి మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. మనకి ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసేసి బాదాము, అలాగే జీడిపప్పు, కిస్మిస్ ఉన్నవి కొంచెం కొంచెం క్వాంటిటీ, ఒక్కొక్క టేబుల్ స్పూన్ క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట. వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఈ నెయ్యిలో ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని సపరేట్గా తీసుకొని నెక్స్ట్ సేమియాని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపించే ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తే ఏంటంటే, మనం సేమియా ఫస్ట్ చేసినప్పుడు ఏ థిక్నెస్తో ఉంటుందో మనకి చల్లారిన తర్వాత కూడా సేమ్ అదే క్వాంటిటీలో ఉంటుందన్నమాట. అంటే చల్లారిన తర్వాత ఒక్కొక్కసారి సేమియా గట్టిగా అయిపోతుంది కదా, అలా గట్టిగా కాకుండా మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో లూజ్గా అలానే ఉంటుందన్నమాట. ఇక్కడ నాకు డ్రై ఫ్రూట్స్ అనేవి వేగిపోయాయండి. నేను సపరేట్గా తీసేసుకుంటున్నాను అనమాట. ఇవి మొత్తం తీసుకున్న తర్వాత ఇదే కళాయిలో వచ్చేసేసి సేమియా ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ సేమియా వచ్చేసేసి రోస్టెడ్ సేమియా యూజ్ చేస్తున్నానండి. మనకి నార్మల్ సేమియా తీసుకుంటే ఏంటంటే కొంచెం ఎక్కువగా ఫ్రై చేయాల్సి ఉంటుంది. రోస్టెడ్ సేమియా అయినా సరే ఫ్రై చేయాలి కంపల్సరీ, కాకపోతే కొంచెం లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది అనమాట. నేను ముందుగానే పాలు వచ్చేసేసి స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఒక 1 లీటర్ పాలు వచ్చేసేసి 1/2 లీటర్ అంటే బాగా థిక్గా అయ్యేంత వరకు మరిగించుకున్నాను. ఒక 1/2 లీటర్ అయ్యేంత వరకు మరిగించేసేసుకున్నాను. మరిగించేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను ఇది ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం లైట్గా మనకి స్మెల్ అరోమా అని తెలుస్తుంది అనమాట ఫ్రై అయినట్టుగా. ఆ తర్వాతకి నేను ఇక్కడ 1 కప్పు సేమియా యూస్ చేశాను కదా, 1.5 కప్పు వరకు వాటర్ యాడ్ చేశాను అనమాట. ఈ సేమియాలో మనకి ముందుగా వాటర్లో ఈ సేమియా అనేది ఉడకాలన్నమాట. ఇది ఒక పొంగు వచ్చి కొంచెం ఉడికే టైంలో మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం షుగర్ బదులుగా బెల్లం యూజ్ చేసుకోవాలనుకున్నా కానీ ఈ ప్రాసెస్లో బెల్లం పొడి వేసుకున్నా మనకు పాలు విరగకుండా కరెక్ట్గా వస్తుంది సేమియా. ఇక్కడ నాకు ఒక పొంగు వచ్చి కొంచెం ఉడుకుతుందండి సేమియా వచ్చేసేసి. ఈ విధంగా ఉడికే టైంలో మనము షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు సేమియా యూజ్ చేస్తున్నాను చెప్పాను కదా, దీనికి వచ్చేసేసి ఒక 1/4 కప్పు వరకు నేను ఇక్కడ షుగర్ యాడ్ చేశాను. కొంచెం స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు అనుకుంటే కప్పున్నర వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను లైట్ స్వీట్ మాత్రమే యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా ఈ షుగర్ వాటర్లో మనం ఉడికించుకోవడం వల్ల సేమియా అనేది చప్పగా లేకుండా స్వీట్గా తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట. అంతేకాకుండా ముందుగా ఈ విధంగా వాటర్లో సేమియా ఉడికించుకోవడం వల్ల తర్వాతకి మనం పాలు యాడ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత తిక్కుగా కాకుండా ఉంటుంది. ఈ విధంగా మొత్తం ఒక 80% మొత్తం కుక్ అయిపోయేంత వరకు ఉడికిచ్చేసుకోవాలన్నమాట. ఉడికిచ్చేసుకున్న తర్వాత ముందుగా మనం కాచి పెట్టుకున్నాం కదా ఆ పాలను అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ వరకు పాలు యాడ్ చేసుకున్నానండి. పాలు యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడకనిచ్చేయాలి. ఇక్కడ నేను కొంచెం థిక్గానే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా కొంచెం లూజ్గా కావాలనుకుంటే ఇంకా ఎక్స్ట్రా పాలు యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం ఉడికే ప్రాసెస్లో మనకి ఒక పొంగు వచ్చి ఉడుకుతుంటాయి కదా పాలలో సేమియా, ఆ టైంలో ఇక్కడ నేను ఒక 4-5 ఇలాచీని కొంచెం కచ్చాపచ్చాగా దంచి యాడ్ చేసుకున్నాను. లేదా పౌడర్ కొంచెం షుగర్ యాడ్ చేసేసి మిక్సీ పట్టేసేసుకొని అలా పౌడర్ రూపంలో కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి ఇలాచీ యాడ్ చేసిన తర్వాత సేమియా అనేది ఒక 5 మినిట్స్ అలా ఉడకాలన్నమాట. ఆ ఫ్లేవర్ అంతా సేమియాకి చాలా బాగా పడుతుంది. ఉడికిన తర్వాత నేను ఇక్కడ మొత్తం ఒకసారి కలిపేసేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అనేవి, అవి యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ విధంగా ట్రై చేయండి. సేమియా అనేది మనకి చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా లూజ్గా ఉంటుంది. మనం ఏ క్వాంటిటీ అంటే ఎంత లూజ్గా ప్రిపేర్ చేసుకున్నామో చల్లారిన తర్వాత అదే విధంగా ఉంటుందన్నమాట. ఎక్కువ థిక్గా అయితే కాదు, గట్టిగా. కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది ప్రిపేర్ చేస్తే సేమియా చేసినప్పుడు వాటరీగా ఉంటుంది, చేసిన తర్వాత గట్టి గడ్డలాగా అయిపోతుంది అనమాట. ఇలా ప్రిపేర్ చేస్తే అలా కాదు. ఇక్కడ నాకు సేమియా రెడీ అయిపోయింది. సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి పులిహోర. ఎక్కువగా అమ్మవారికి ప్రసాదం పెట్టేటప్పుడు పులిహోర మాత్రం కంపల్సరీ ఉంటుంది కదా ప్రసాదం రూపంలో. అట్లా పులిహోర చూసేద్దామండి. ఇక్కడ నేను ముందుగా రైస్ ఉడికిచ్చేసి పెట్టేసేసుకున్నాను. ముందుగా ఉడికించుకున్న రైస్కి సాల్ట్ అండ్ నిమ్మకాయ పట్టించి పెట్టుకోవాలన్నమాట. రైస్ అనేది నేను సపరేట్ గిన్నెలోకి విడివిడిగా పొడిగా తీసుకున్నాను కదా, కొంచెం లైట్ వేడిగా అంటే కొంచెం మనం పట్టుకునేంత వేడిగా ఉన్నప్పుడు రైస్ అందులోకి కొద్దిగా సాల్ట్ అండ్ నిమ్మరసం యాడ్ చేసుకోవాలి.
మరి ఈ వేడిగా ఉన్నప్పుడు మాత్రం యాడ్ చేయకూడదండి. కొంచెం లైట్ వేడిగా ఉన్నప్పుడు రైస్లోకి నిమ్మరసము అండ్ సాల్ట్ యాడ్ చేసామనుకోండి రైస్కి బాగా పడుతుందనమాట. పుల్లగా మనం తినేటప్పుడు రైస్ అనేది చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడ నేను ముందుగానే రైస్కి కొద్దిగా నిమ్మరసము అండ్ సాల్ట్ అనేది పట్టించేస్తున్నాను. కొంతమంది తాలింపు వేసిన తర్వాత కూడా మనకి లాస్ట్లో నిమ్మకాయ యాడ్ చేస్తారు. అలా కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అయితే బాగా పడుతుందని నా ఉద్దేశం అనమాట. నెక్స్ట్ తాలింపు పెట్టేసేసుకోవడం కోసం ఇక్కడ నేను స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ కొంచెం లైట్గా వేడెక్కే టైంలోనే ఇక్కడ నేను ఒక 4-5 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి యాడ్ చేశాను అనమాట. మన పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. కారం తక్కువగా ఉంటే కొంచెం ఎక్కువగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ నేను వచ్చేసేసి నెక్స్ట్ ఎండుమిర్చి ఒక 2-3 ఎండుమిర్చి కట్ చేసి యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా జీలకర్ర అండ్ ఆవాలు యాడ్ చేసుకుంటున్నాను. మనకి కావాలనుకుంటే పచ్చెనపప్పు మినపప్పు కూడా యాడ్ చేయొచ్చు. నేను యాడ్ చేయట్లేదు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి పల్లీలు యాడ్ చేశానండి. ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై కావాలన్నమాట. కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను కొద్దిగా పసుపు కూడా తాలింపులోనే యాడ్ చేసేసుకున్నాను. కొంతమంది రైస్ కూడా పట్టించేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు కదా. నేను ఇట్లా తాలింపులో యాడ్ చేసుకుంటాను అనమాట. పసుపు యాడ్ చేసేసుకొని కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు పసుపు అండ్ పల్లీలు ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో నేను కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నాను, ఒక 2 రెబ్బలు. అలాగే ఒక 1/2 కప్పు వరకు క్యారెట్ తురుము యాడ్ చేస్తున్నాను అనమాట. క్యారెట్ తురుము అనేది పూర్తిగా మన ఆప్షనల్ అండి. ఇంట్లో అవైలబుల్గా ఉంటే యాడ్ చేయండి, లేదా ఇగ్నోర్ చేసేయండి. క్యారెట్ తురుము యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. ఇది క్యారెట్ అనేది కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా రైస్ యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవడమే. ఒకవేళ నిమ్మకాయ కానీ ముందుగా యాడ్ చేయలేదు అనుకోండి రైస్లోకి, ఇప్పుడు రైస్ యాడ్ చేసినాక కొద్దిగా నిమ్మకాయ అండ్ సాల్ట్ యాడ్ చేసేసుకొని కలిపేసేసుకోండి. ముందుగా రైస్కి పట్టిస్తే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా పడుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ సరిగ్గా పడుతుందో పట్టలేదని డౌట్ లేకుండా ముందుగా రైస్కి పట్టిసేంటంటే మనకి ఉప్పు నిమ్మకాయ అనేది ఫస్ట్ రైస్కి పట్టిస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది పులిహోర అనేది. ఇక్కడ నేను మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను అనమాట. క్యారెట్ తురుము ఇదంతా ఫ్రై చేసుకున్నాం కదా, రైస్ ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకొని మొత్తం ఒక 2 మినిట్స్ అలా స్టవ్ మీద ఉంచేయాలండి స్లిమ్లో. ఒక 2 మినిట్స్ ఉంచేసేసుకొని ఇంకా సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. ఇక్కడ నేను మొత్తం కలిసేలాగా కలిపేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని పైనుంచి కొంచెం మళ్ళీ ఒకసారి కలిపేసేసుకున్నాను. కలిపేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేసాను అనమాట స్టవ్ మీద. ఆ వేడికి అనేది ఇంకా మనం తాలింపులో కారం మీద ఎత్తా ఉంటుంది కదా, రైస్కి పడుతుంది అనమాట. ఒక 2 మినిట్స్, ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 2 మినిట్స్ అలా వదిలేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఇక్కడ మనకు వచ్చేసి 2 రకాల రెసిపీస్ ప్రిపేర్ అయిపోయాయి కదా. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ రైస్ చూసేద్దామండి. మనం ఒకసారి రైస్ ఉడికిచ్చేసి పెట్టేసేసుకుంటాం కదా, దాంతో మనం ఇక్కడ గ్రీన్ రైస్ కూడా ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ నాకు రెడీ అయిపోయింది. సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా ఈజీగా చేసుకునే విధంగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నానండి. అంతేకాకుండా మనకి ఎక్కువ టైం అయితే పట్టదు. ఒక 20 మినిట్స్లో మనం ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం అయితే పట్టదు అనమాట. 1/2 అవర్ లోపే ప్రిపేర్ అయిపోతాయి. ఈ తక్కువ మనకు 20 మినిట్స్ అండి. అంతకంటే తక్కువ టైం అయితే పట్టదు, కానీ 20 మినిట్స్ అయితే పడుతుంది అనమాట టైం వచ్చేసి. దీనికోసం కూడా ముందుగా మనం రైస్ ఉడికించి పెట్టుకున్నాం కదా, దాన్ని చల్లారి పెట్టుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్తోనే ప్రిపేర్ చేస్తున్నానండి. మనకి కావాలనుకుంటే బాస్మతి రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో. బాస్మతి రైస్ని ముందుగా ఉడికిచ్చేసి పెట్టేసేసుకొని ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అంతా సేమ్ దీనిలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఈ రైస్ ప్రిపేర్ చేయడానికి వచ్చేసి పుదీనా అండ్ కొత్తిమీర యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను ముందుగా వచ్చేసి పుదీనా క్లీన్ చేసి తీసుకుంటున్నాను. మనం పుదీనా వచ్చేసి 1 కప్పు తీసుకుంటే కొత్తిమీర వచ్చేసి 1/2 కప్పు తీసుకోవాలి. ఈ పుదీనా అనేది గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నేను మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను క్లీన్ చేసేసుకొని. నేను ముందుగా చెప్పినట్టుగా పుదీనా వచ్చేసి 1 కప్పు తీసుకున్నాం అనుకోండి, కొత్తిమీర అనేది 1/2 కప్పు తీసుకోవాలన్నమాట. అలాగే ఇందులోకి స్పైసీనెస్ కూడా నేను ఇందులోనే యాడ్ చేసేసుకుంటున్నానండి. మళ్ళీ తాలింపులోకి ఎక్స్ట్రా పచ్చిమిర్చి ఏమీ యాడ్ చేయకుండా ఇందులోనే నేను ఒక 2-3 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. మనం ఘాటుకి మనం ఎంత కారం స్పైసీనెస్ తినగలుగుతామో అంత దానికి తగ్గట్టుగా ఒక 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. అలాగే అల్లం కొద్దిగా, అలాగే ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట. మనకి కావాలనుకుంటే కొద్దిగా కల్లుప్పు కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేయచ్చు. ఇక్కడ నేను యాడ్ చేయట్లేదండి, తాలింపులో యాడ్ చేసుకుంటాను. ఇక్కడ నేను ఇవన్నీ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేశానండి. ఒక 1/2 టీ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా మనకి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పేస్ట్ లాగా పట్టి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను తాలింపు పెట్టుకోవడానికి
స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్లో వచ్చేసేసి నేను తాలింపు గింజలు యాడ్ చేస్తున్నాను అండి. మొత్తము జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చెనపప్పు, మినపప్పు ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి ఒక 2-3 ఎండుమిర్చి కొద్దిగా కట్ చేసి యాడ్ చేశాను అనమాట. మనకి ముందుగా ఈ తాలింపు గింజలు అనేవి ఫ్రై కావాలి. ఈ పుదీనా రైస్లోకి మనం తాలింపు గింజలు వేయకపోయినా కానీ ఓన్లీ జీలకర్ర కూడా వేస్ట్ చేసేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. తాలింపు గింజలు కావాలనుకుంటే వేసుకోండి, లేదా ఓన్లీ జీలకర్ర మాత్రం తాలింపులో వేసి యాడ్ చేసి చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. నెక్స్ట్ ఒక ఆనియన్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి యాడ్ చేసేసాను. ఇక్కడ ఆనియన్ కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొని, పసుపు కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తాలింపులో పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదండి, కావాలనుకుంటే యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ నేను మిక్సీ పట్టేసేసుకున్నాను కదా పుదీనాతో పాటు పచ్చిమిర్చి, నాకు ఆ స్పైసీనెస్ సరిపోతుందని చెప్పేసి ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదన్నమాట. ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను. మొత్తము ఫ్రై అయిపోయింది నాకు బాగా. నెక్స్ట్ వచ్చేసి ముందుగా గ్రేవీ పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీ పుదీనా గ్రేవీ ఉంది కదా, అది యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని, ఈ గ్రేవీ అనేది మొత్తం బాగా దగ్గర పడాలండి. దగ్గరికంటే మొత్తం ఆయిల్ అనేది బయటికి రావాలన్నమాట, అంతవరకు మగ్గిచ్చేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం వాటరీగా ఉంది కదా, ఇది మొత్తం దగ్గరికి అయిపోతుంది అనమాట. ఇందులోనే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ముందుగా గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేయలేదు కదా, ఇందులోనే సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇక్కడ నేను వచ్చేసేసి స్టవ్ అనేది హైలోనే ఉంచేసేసుకున్నాను. హైలో ఉంచేసేసుకొని కొంచెం దగ్గర పడుతుంది అనే టైంలో మనం అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసేసుకుంటే దగ్గరికి అయిపోతుంది అనమాట. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అంత గ్రేవీ యాడ్ చేసేస్తే మొత్తం దగ్గరికి వచ్చేసరికి ఇంత అయిపోయింది అనమాట. మనకి ముందుగా ఫ్రై చేసుకోలేదు కదా మనం పుదీనా కానీ కొత్తిమీర కానీ, అందుకని ఇలా దగ్గరికి మగ్గిచ్చేసేసుకుంటే స్మెల్ అని పచ్చివాసన రాకుండా ఉంటుంది. నెక్స్ట్ రైస్ యాడ్ చేసేసుకొని రైస్ మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతాయండి. ఇక్కడ ఈ వీడియోలో చూపించిన నేను 5 రకాలు కూడా ఎక్కువ టైం పట్టదనమాట. చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను మొత్తం కలిపేసేసుకున్నానండి రైస్ మొత్తం. ఈ విధంగా మొత్తం రైస్కి ఆ పేస్ట్ అనేది మొత్తం బాగా పట్టేలాగా కలిపేసేసుకొని, మనం కలుపుకునే ప్రాసెస్లో ఏంటంటే స్టవ్ అనేది కొంచెం హైలోనే ఉంచేసేసుకోండి. ఆ టైంలో ఏంటంటే రైస్ అనేది కొంచెం ఫ్రై అయినట్టుగా అవుతుందన్నమాట. ఈ మసాలా, మనం పుదీనా మసాలా ఉంది కదా, అదంతా బాగా పడుతుందన్నమాట రైస్కి వచ్చేసేసి. ఇక్కడ ఒక 2 మినిట్స్ హైలో ఉంచేసేసి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత నేను స్లిమ్లోకి పెట్టేసేసుకొని ఒక 2 మినిట్స్ అండి, ఎక్కువ అవసరం లేదు, ఒక 1 or 2 మినిట్స్ అలా ఉంచేసేసుకొని సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. మనకి ఇక్కడ పుదీనా రైస్ కూడా రెడీ అయిపోయిందనమాట. సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను నేను వచ్చేసేసి. ఈ విధంగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రెసిపీ వచ్చేసేసి మనం ఎక్కువగా శనగలు వాయినాలు ఇస్తుంటాం కదా వరలక్ష్మి వ్రతం కోసము, ఆ శనగలతోటే మనం శనగల తాలింపు చేసేసుకుందాము. ఇక్కడ మనం ఆల్రెడీ ముందుగా నానపెట్టుకునే ఉంటాము, అప్పుడు ప్రసాదం కోసం కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలు తీసుకోండి. ఇక్కడ నార్మల్ నాటు శనగలతోనే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. అంతేకాకుండా శనగలు వాయినంలో ఇచ్చేటప్పుడు ఏంటంటే కొంతమంది శనగలు డైరెక్ట్గా ఇస్తే తీసుకోరని ఉడకపెట్టి అట్లా ఇస్తుంటారు. అట్లా అస్సలు ఇవ్వకూడదండి, శనగలు మాత్రమే ఇవ్వాలి. అంతేకాకుండా శనగలు వచ్చేసి కొంచెం మొలకెత్తినవి ఇస్తే ఇంకా మంచిదనమాట. నానబెట్టిన శనగలు ఇచ్చినా మంచిదే, కొంచెం మొలకొస్తాయి కదా ముందు రోజు మొలక కట్టుకొని అవి ఇచ్చినా మంచిదనమాట. వాటి కోసం ఎట్లాగో మన శనగలు నానబెట్టుకుంటాం కదా, కొంచెం క్వాంటిటీ ఎక్కువగా వేసుకొని ఈ విధంగా గుగ్గిలు ప్రిపేర్ చేసేయండి. ఇక్కడ నేను నానబెట్టుకున్న శనగలు తీసుకుంటున్నాను. శనగలు వచ్చేసేసి తక్కువ ఒక 4 to 5 hours అనేది కంపల్సరీ నానాలండి. అలా నానితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట, గ్యాస్ పట్టకుండా ఉంటుంది. తక్కువ ఒక 4 to 5 hours. కొంతమంది అంటే 1 or 2 hours నానపెట్టగానే ఉడకపెట్టేస్తూ ఉంటారు. అవి లోపల దాకా సరిగ్గా ఉడకవు కదా, అంతేకాకుండా లోపల దాకా సరిగ్గా నానవు కాబట్టి ఉడికేటప్పుడు కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది. అలా తీసుకోవడం వల్ల మనకి గ్యాస్ ట్రబుల్ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. మనం ఎట్లాగో నైట్ శనగలు నానేసుకుంటాం కాబట్టి మనం వాయినాలు ఇవ్వడానికి కొంచెం ఎక్కువ క్వాంటిటీ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వీటిని క్లీన్ చేసేసుకొని కుక్కర్ గిన్నెలోకి తీసుకున్నానండి. సరిపడా నీళ్లు యాడ్ చేసుకున్నాను, శనగలు మునిగేంత వరకు నీళ్ళు యాడ్ చేసేసుకొని కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసేసుకొని ఒక 3 విజిల్స్ రానిచ్చానండి, ఎక్కువ రానివ్వలేదు. ఆల్రెడీ మనకి బాగా ఉంటాయి కాబట్టి ఎక్కువ విజిల్స్ రానవసరం లేదు. ఈ విధంగా ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికిపోతాయి అనమాట. వీటిని సపరేట్ చేసేసుకుంటున్నాను. మనం ఈ ఉడికించుకున్న వాటర్ కూడా సపరేట్ పారిపోయాల్సిన అవసరమే లేదు, మనం చారు పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి. నెక్స్ట్ వీటిలోకి పేస్ట్ కోసమని ఒక 1/2 కప్పు వరకు పచ్చిమిర్చి అండ్ ఒక 4-5 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తాలింపులోకి. అంతేకాకుండా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా మనకి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ తాలింపు కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నాను.
అలాగే తాలింపులోకి ఒక 2-3 ఎండుమిర్చి కట్ చేసినవి యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ తాలింపు గింజలు, పచ్చెనపప్పు, మినపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు ఇవి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా తాలింపులో మన ఆప్షన్ అండి, మనకి ఇవేమీ అవసరం లేదు పప్పులు అనుకుంటే కొద్దిగా జీలకర్ర మాత్రం యాడ్ చేయండి. కానీ ఈ గుగ్గిళ్ళ తాలింపులోకి కొంచెం తాలింపు గింజలు ఎక్కువగా అంటే పచ్చెనపప్పు, మినపప్పు ఇవి ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాను. అలాగే ఒక ఆనియన్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేశానండి. అంతేకాకుండా ఇంకో విషయం కూడా చెప్పాలి, కొంతమందికి ఏంటంటే ప్రసాదాలకు ఆనియన్స్ యాడ్ చేసిన పెట్టొచ్చా పెట్టకూడదా అని డౌట్ కూడా ఉంటుంది. కానీ అమ్మవారి ప్రసాదాలకు మాత్రము యాడ్ చేసి పెడతారండి. మా దగ్గర మాత్రము ఆనియన్స్ అనేం కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ప్రతి ఒక్క మసాలాలు అనేది అమ్మవారి ప్రసాదాలకి యాడ్ చేస్తారు. కొంతమంది ఏంటంటే శివుడికి పెట్టేటప్పుడు మాత్రమే యాడ్ చేయరనమాట. ఇక్కడ ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై కావాలంటే, ఎక్కువ ఫ్రై కాకూడదు, కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ యాడ్ చేసేసుకొని, కొబ్బరి పేస్ట్ ఒక 2 minutes లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై కాకూడదు, లైట్గా ఫ్రై చేసేసుకొని కొద్దిగా కొత్తిమీర అండ్ ముందుగా ఉడికించి పెట్టుకున్నాక శనగలు అవి యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేస్తున్నాను అనమాట. అంటే కొంతమంది శివుడికి వచ్చేసేసి కొంతమంది మాత్రమే ఆనియన్స్ ఇవి మిక్స్ చేసినవి పెట్టరు. కానీ చాలా వరకు నేను ఈ మధ్యకాలంలో పెట్టడం చూస్తూనే ఉన్నాను. ఇలా గుగ్గిళ్ళు ఇవి ప్రిపేర్ చేసి శివాలయంలో ప్రసాదం కిందకి పెడుతున్నారు. కానీ ఆనియన్స్ అనేది కొంతమంది పెట్టరు అనమాట, ఎక్కువ శివుడికి పెట్టరండి. మిగిలిన దేవుళ్ళకి మాత్రం నేనైతే చూస్తూనే ఉంటాను, పెడుతూనే ఉన్నారు. శివుడికి మాత్రం పెట్టరు, కానీ ఈ మధ్యకాలంలో మాత్రం పెడుతున్నారు. ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసేసుకోవాలి. మనకి ఇక్కడ ప్రసాదం కిందికి గుగ్గిళ్ళు కూడా రెడీ అయిపోయాయి అనమాట. మనం కలుపుకున్న తర్వాత ఒక 2 minutes అలా స్టవ్ మీద ఉంచేసేసి సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసాను అనమాట. ఇక్కడ మనకు ఆల్ ఓవర్ 4 అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి వడలు. అమ్మవారి ప్రసాదం అంటే ఎక్కువగా వరలక్ష్మి వ్రతానికి వడలు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈ వడలే నేను కాకుండా పచ్చెనపప్పు వడలు, ఏదో ఒక వడలు మాత్రం ప్రిపేర్ చేస్తూ ఉంటారు కంపల్సరీ. ఈ వడలు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తానండి. ఇక్కడ నేను ఈ వడలు ప్రిపేర్ చేసుకోవడానికి వచ్చేసి పప్పు ముందుగానే నానపెట్టుకున్నాను. పప్పు వచ్చేసి ఒక 3 hours నానపెట్టుకుంటే సరిపోతుంది. మనం మార్నింగ్ లేవగానే పప్పు అనేది నానపెట్టేసేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా అయిపోతుంది అన్నమాట ప్రాసెస్. ఇక్కడ నేను పప్పు అనేది నానపెట్టి క్లీన్ చేసి తీసుకున్నానండి మొత్తము. ఇక్కడ పప్పు మొత్తం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. పప్పు అనేది కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనము ఇడ్లీ పిండికి ఏ విధంగా మినపప్పు గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దీనికి కూడా ఇక్కడ నేను ఒక 1/2 వరకు మిక్సీ జార్లో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. మనకి సేమ్ ఇడ్లీ పిండికి ఏ విధంగా ఉంటుందో, ఇది మరి గట్టిగా మాత్రం ఉండొద్దండి. గట్టిగా ఉంటే వడలు అనేవి మనకి లోపల అనేది ఉడకదనమాట. లూజ్గా ఉంటేనే వడలు అనేవి మనకు బాగా పొంగుతాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మెత్తగా తీసుకోవాలన్నమాట. మనకి ఇడ్లీ పిండికి కొంచెం లూజ్గానే ఉంటుంది కదా, మరి గట్టిగా లేకుండా పిండి ఈ విధంగా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. పిండి అనేది ఈ విధంగా పట్టుకున్న పిండి అంతా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను అనమాట. కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి పిండి మొత్తము. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మెదుపు అనేది కొంచెం మెత్తగా పట్టుకోవాలి. పప్పు అనేది మనకి ఎక్కడ కనిపించకుండా ఈ విధంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. మనకు కావాలనుకుంటే ఆనియన్స్ చిన్న చిన్న కట్ చేసి ఆనియన్స్ కానీ, అల్లం తురుము, కరివేపాకు, కొత్తిమీర ఇలా ఏదైనా యాడ్ చేయొచ్చు. కానీ నేను ఇక్కడ సింపుల్ బేసిక్ లెవెల్లో చూపిస్తున్నాను అనమాట. సింపుల్గా కొద్దిగా సాల్ట్ అండ్ జీలకర్ర యాడ్ చేసేసి సింపుల్గా చూపిస్తున్నాను. ఈ విధంగా సింపుల్గా చేసుకుంటే ఏంటంటే మనం పెరుగు వడ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి 2 రకాలు ఇందులోనే కవర్ అయిపోతాయి అనమాట ఈజీగా. ఇక్కడ నేను మొత్తం బాగా కలిసేలాగా కలిపేస్తున్నానండి. మనం వడలకి అని కాదు, బోండా కానీ, ఇడ్లీ కానీ, దోశకి కానీ పిండికి ఎంత బాగా పిండి అనేది కలుపుకుంటామో అంత బాగా వస్తాయి అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత లూజ్గా ఉందో, ఈ విధంగా జారుడుగా ఉండాలన్నమాట పిండి అనేది. ఈ విధంగా ఉంటేనే మనకు వడలు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేకాకుండా ఈ వడల్లో వచ్చేసి నేను బేకింగ్ సోడా కానీ, బేకింగ్ పౌడర్ ఇలాంటివి, సోడా ఉప్పు ఇలాంటివి యూజ్ చేయలేదండి. కొంతమంది ఏంటంటే ఒక చిటికెడని సోడా ఉప్పు యూజ్ చేస్తారు. కానీ మనకు సోడా ఉప్పు యాడ్ చేయకపోయినా కానీ, మనం మిక్సీలో పట్టుకున్నా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం లూజ్గా ఉంటుంది చూసుకోండి. అంతేకాకుండా పిండి అనేది బాగా మెత్తగా ఉండాలి, అప్పుడైతేనే మనకి బాగా వస్తాయి అన్నమాట వడలు అనేది. ఈ విధంగా మనకి పిండి కూడా కలిపి పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసేసి డీప్ ఫ్రై చేసుకోవడం. డీప్ ఫ్రై కోసం కూడా ఆయిల్ అనేది మరీ ఎక్కువ వేడి మీద ఉండకూడదండి, కొంచెం లైట్ వేడిగా ఉండాలి. ఇక్కడ నేను ఆయిల్లో ఎలా వదిలేస్తాను అనేది ఇక్కడ నేను చూపిస్తున్నానండి. చెయ్యి అనేది బాగా మొత్తం వాటర్లో డిప్ చేసుకొని తడుపుకున్న తర్వాత కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా సెంటర్లో హోల్ చేసుకొని నిదానంగా ఈ విధంగా ఆయిల్లోకి అనేది వదిలేయాలన్నమాట. చేతికి ఒక్కసారి మనం వాటర్ అప్లై చేసుకున్న తర్వాత వాటర్ అనేది కారకుండా చూసుకోండి. వాటర్లో ఈ విధంగా డిప్ చేసేసి కొంచెం కడిగినట్టుగా చేసుకోండి. చెయ్యి అనేది వాటర్ ఏమన్నా ఉంటే ఒకసారి చెయ్యి అనేది కొంచెం అట్లా ఇదిలిచ్చేసేసి ఆ తర్వాతకి వేసుకోండి. ఎందుకంటే మనం వడలు వదిలేటప్పుడు మన వేళ్ళతో పాటు
వాటర్ కానీ ఆయిల్లో పడ్డాయి అనుకోండి, అవి మొత్తం ఎగిరి పడతాయి అన్నమాట చేయి నిండా. అలా వాటర్ కారకుండా వాటర్ తేమ మాత్రం ఉంటే సరిపోతుంది అన్నమాట చేతికి. ఆ విధంగా చూసుకోండి. మనం వడ వేయగానే ఎమ్మటే ఆయిల్లోంచి పైకి లేసి రాకుండా ఒక 2 మినిట్స్ అలా ఉండేసి ఆ తర్వాత నిదానంగా లేసి వచ్చింది అనుకోండి, మనకి వడ అనేది లోపల దాకా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి క్రిస్పీగా వస్తుందన్నమాట. మనం స్టవ్ వచ్చేసి వడలు మొత్తం వేసుకునేంత వరకు ఆయిల్ బాగా వేడెక్కకూడదు, లైట్ వేడిగా ఉండాలి. ఉన్న తర్వాత వడలు వేసుకునే ప్రాసెస్లో మనం మీడియంలో కానీ స్లిమ్లో కానీ స్టవ్ అడ్జస్ట్మెంట్స్ చేసుకున్న తర్వాత వడలు మొత్తం ఒక్కసారి వేసుకున్న తర్వాత ఆ తర్వాత స్టవ్ హైలో పెట్టుకొని మనం ఒక 2 మినిట్స్ వదిలేసేసి ఆ తర్వాతకి ఈ విధంగా కలుపుతూ డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మనము ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుందండి. వడలు అనేది మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బేకింగ్ పౌడర్, కొంతమంది అంటే బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ వేయండి వడలు బాగా స్పంజీగా రావు, క్రిస్పీగా రావు అంటుంటారు. కానీ చాలా బాగా వస్తాయండి. మన పిండి పట్టుకునే విధానంలో కూడా ఉంటుందన్నమాట. ఒకవేళ మనం పిండి కొంచెం లూజ్ అయింది అనుకోండి, కొద్దిగా బియ్య పిండి యూజ్ చేయండి. అంతేకాకుండా మనకి అప్పుడప్పుడు ఆయిల్ పడుతున్నాయి అంటే పప్పు ఎక్కువసేపు నానితే కూడా వడలకి ఆయిల్ పడుతుందండి. ఓవర్ నైట్ నానేసి నెక్స్ట్ డే మార్నింగ్ వడలు చేసుకోవాలన్నా కానీ మనకి ఆయిల్ పడుతుంది. అప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్య పిండి యాడ్ చేస్తే మనకి వడలకు అనేది ఆయిల్ అనేది పట్టకుండా ఉంటుంది. ఇక్కడ నాకు డీప్ ఫ్రై అయిపోయాయండి, ఆయిల్లోంచి తీసేసుకున్నాను. ఇక్కడ మనకి ఈజీగా 5 రకాల ప్రసాదాలన్నీ అయిపోయాయండి. ఇక్కడ 1/2 అవర్ లోపే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. అంతకంటే ఎక్కువ టైం అయితే పట్టదనమాట. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకి ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.